నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలి. సమగ్ర కులగణన సాధన యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో సభ నిర్వహణ. ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. కేంద్రం వైఖరిపై ఏఐటీయూసీ రాష్ట్ర నేతల ధ్వజం. 2 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించిన నాయకులు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. పాఠశాలల్లో సందడిగా సాగిన బోనాల పండగ వేడుకలు. పండగ ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా ఉత్సవాలు. మాస్టర్ మైండ్స్ పాఠశాలలో జరిపిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. బీసీల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమగ్ర కుల గణన సాధన యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో వక్తలు ప్రసంగించి కులగణన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి లెక్క తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సమగ్ర కుల గణన సాధనా యాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా బీసీ నేతలు రాష్ట్ర నాయకులకు సాదరంగా స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో సభను ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున బీసీలు పాల్గొన్నారు. సమగ్ర కుల గణన సాధన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ డిమాండ్లను వెళ్లిబుచ్చారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మంచకట్ల ఆశమ్మ, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ నానాటికి రాజకీయంగా అనగదొక్కబడుతున్నారని అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని, పదవుల కేటాయింపుల్లో తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఫలితంగా ఆర్థికంగా సామాజిక పరంగా వెనుకబాటుకు గురవుతున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేపట్టడం లేదన్నారు. బీసీల రిజర్వేషన్లను ఖరారు కాకుండా ఎన్నికలకు వెళితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమని, అందరూ ఆ దిశగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల సంఖ్య తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఈ హైదరాబాద్ గడ్డ మీద నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఆకలినైనా భరిస్తాం కానీ మా ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టం. పిడికడి శాతం లేని మీరు 70% ఉన్న 60% ఉన్న బీసీలను మోసం చేస్తారా? మన బీసీ సమాజాన్ని వంచిస్తారా? బీసీలను దగా చేయాలని చూస్తారా? బీసీలను అడుగడుగున అన్యాయం చేయాలని చూస్తారా? మోసం చేసిన, దగా చేసిన మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. దండు కట్టి, దండోర మోగించి, సమర శంఖం పూరించి మీ భరతం బిడ్డ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇలా మనం ఏమడుగుతున్నాం? మనం ఏమడిగినాం? బ్యానర్ ఏముంది? సమగ్ర కులగణన చేయాలని అడుగుతున్నాం. మా చుట్టూ ఇల్లు లెక్క పెట్టాలంటున్నాం. మేము ఎంతమంది ఉన్నామో అంతమంది లెక్క పెట్టాలంటున్నాం. మా శాఖలో ఎంతమంది ఉర్రు, మా మంగళూరు ఎంతమంది ఉర్రు, మా గొల్లపూర్వలు ఎంతమంది ఉర్రు, మా మున్నూరు కాపులు ఎంతమంది ఉర్రు, మా విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉర్రు, మా ఆర్యకట్టలు ఎంతమంది ఉన్నారు, మా గౌళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ ఇట్లా ఓడితే 136 కులాల్లో ఎంత జనాభా ఉందో ఆ జనాభా లెక్క పెట్టరా బిడ్డ అని చెప్తున్నారు. లెక్క పెట్టమంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు తమాషా చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెంచుతాం. ఆ పెంచినాకనే మేము ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మీటింగ్ పెట్టి ఒకల వారి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఆదిలాబాద్ గడ్డ జైలు శంకర్
జమీన్ కోసం పోరాడినటువంటి గడ్డ, కొండ లక్ష్మణ్ బాబులు పుట్టినటువంటి గడ్డ, ఎంతో మంది పోరాట యోధులు పుట్టినటువంటి గడ్డ. ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నక్సల్బరీ ఉద్యమం జరిగింది, తెలంగాణ మలిదశ పోరాటం జరిగింది. ఈ ఆదిలాబాద్ నుంచే బోనాల పండగ వేడుకలను జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలల్లో నిర్వహించిన బోనాల పండగ ఉత్సవాల్లో చిన్నారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొనగా పండగల విశిష్టతను తెలియచెప్పాలన్న ఉద్దేశంతో వేడుకలను నిర్వహించినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. బోనాల పండగను పురస్కరించుకుని శనివారం పాఠశాలలో ఉత్సవాలను జరిపారు. చిన్నారులు, మహిళా టీచర్లు బోనాలను తలపై పెట్టుకుని వేడుకల్లో పాలు పంచుకోగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోతరాజు విన్యాసాలు, బోనాలతో చిన్నారులు కనుల విందు చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు బోనాలను తలపై పెట్టుకుని పాఠశాలకు రావడం ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుక విశిష్టతను తెలియజేసే విధంగా నిర్వహించిన ఉత్సవాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్, ప్రిన్సిపల్ వసీం తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియచెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో వేడుకలను జరిపినట్లు తెలిపారు. పాఠశాలలో అన్ని పండగలకు ముందస్తు వేడుకలు జరుపుతున్నామని, తద్వారా విద్యార్థులకు వాటి విశిష్టత తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మాస్టర్ మైండ్ స్కూల్లో దాదాపుగా 100 బ్రాంచ్లో ఈ రోజే మా ఒక్క తెలంగాణ తల్లి అయినా మనము అందరము ఈ బోనాలనే కార్యక్రమాన్ని పిల్లలకు అవగాహన రావాలనే ఉద్దేశంతో మా మాస్టర్ మైండ్ స్కూల్స్ అన్ని సంవత్సరంలో ఈ రోజే మన బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఈ బోనాల గురించి ప్రత్యేకంగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ బోనాలకు ప్రత్యేకత ఏంది, ఈ ఆడుపడుచులు ఏ విధంగా ఉంటారు, ఎందుకు ఈ ఆడుపడుచులు చేయాలనే ఉద్దేశంతో ఈ బోనాల కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణలో మా మాస్టర్ మైండ్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అన్ని స్కూళ్ళలో ఈరోజు మాకు సండ్రాభ్యం చెప్పడం జరిగింది. ఈ బోనాల కార్యక్రమం గురించి ప్రత్యేకత చెప్పాలని, పిల్లలకు అవగాహన కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థి దశ నుండే చట్టాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. తలమడుగు మండలం కజ్జర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండే చట్టాలు, హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో భాగంగా వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతకుముందు అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, కౌడాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలలో నూతనంగా వస్తున్న మార్పులు, వాటి పనితీరు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి సైతం తెలుసుకోవాలని సూచించారు. నేరం చేసి రుజువైన వారికి కఠిన శిక్షలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయపరమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. Substitute all those keys.
ఈ చట్టాలన్నిటికీ కూడా అది బేసిస్. ఆ రాజ్యాంగంలో ఏవైతే హక్కుల్ని కల్పించారో, అట్లాగే డ్యూటీస్ గురించి రాశారో, బాధ్యతల గురించి, వాటన్నిటికీ సంబంధించి రిలేటెడ్గా కొన్ని చట్టాలని తయారు చేయడం జరిగింది. వాటిని మేము మా భాషలో మేజర్ యాక్ట్స్, మైనర్ యాక్ట్స్ అంటాం. మేజర్ యాక్ట్స్ అంటే పెద్ద పెద్ద చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్ అని అంటారు. మైనర్ యాక్ట్స్ అంటే చిన్న చట్టాలు అనమాట. చిన్న చిన్న సందర్భాలకు సంబంధించిన చట్టాలన్నింటినీ మైనర్ యాక్ట్స్ అంటారు. అట్లాంటి మైనర్ యాక్ట్స్, మేజర్ యాక్ట్స్ మొత్తం కలిపి మనకి భారతదేశంలో 5,000కు పైగా చట్టాలు ఉన్నాయి. బట్ ఇన్ని చట్టాలు అందరికీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడవు. అందులో కొన్ని చట్టాలు మాత్రమే చాలా వరకు ఉపయోగిస్తుంటాము. అది ఆ సందర్భాన్ని బట్టి. కొన్ని బ్యాంకింగ్ చట్టాలు ఉంటాయి, కొన్ని సైబర్ చట్టాలు ఉంటాయి, కొన్ని ఇండియన్ పీనల్ కోడ్ అంటాం, ఇప్పుడు కొత్తగా మారాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడు కూడా మనకి ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ అయితే 1860, అంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టం. అవన్నీ కూడా అప్పటి నుంచి వస్తున్న చట్టాల్లో ఎన్నో మార్పులు మనం చేస్తూనే ఉన్నాము. రాజ్యాంగంలో లెజిస్లేటర్స్ ఆ చట్టాలకి అమెండ్మెంట్స్ తెస్తూనే ఉన్నారు. ఇన్నిటికీ కూడా దాన్ని అన్ని అమెండ్మెంట్స్ తేవడం, కొన్ని అవసరం లేనివన్నీ డిలీట్ చేయడం, అట్లా చేయడం జరుగుతుంది. ఆ 1860 చట్టం మార్చాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే మనకు ఇప్పుడు 2024లో ఉన్నాం. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, అప్పటి నేరాలు, ఇప్పటి నేరాలు, చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి కొత్త చట్టాలు మనకి ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చాయి జూలై 1 నుంచి. వాటి షార్ట్ ఫామ్స్ ఏంటంటే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, భారత అని, అట్లాగే సురక్షా సంహిత అని, అట్లా హిందీ నేమ్స్తో వచ్చినాయి 3 చట్టాలు. ఆ మూడింటిని రీప్లేస్ చేశాయి. ఎన్ని చట్టాలు ఉన్నా వాటి ఉద్దేశం ఏంటంటే మీ యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడము. మీరు చేయకూడనిది చేసినా నేరమే, అట్లాగా ఒమిషన్ అయినా నేరమే, కమిషన్ అయినా నేరమే. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నవి ఈ చట్టాలు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోడద్ గ్రామస్తులు శనివారం దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. డప్పు చప్పుల నడుమ శోభాయాత్రగా ఆలయానికి వచ్చిన అనంతరం ప్రత్యేక పూజలు, హారతులతో వెంకటేశ్వర స్వామిని కొలిచారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం కోడద్ గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామస్తులంతా డప్పు చప్పుల నడుమ స్వామివారి ఆలయానికి వచ్చారు. అనంతరం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి హారతులు, పూజలతో ఆరాధించారు. గ్రామస్తులంతా కుటుంబ సమేతంగా హాజరు కావడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఆషాఢ మాసంలో వెంకటేశ్వర స్వామిని గ్రామస్తులందరూ కలిసి దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలుకూరు లక్ష్మారెడ్డి, దినేష్ రెడ్డి, గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, బరకం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళం వాసనేంద్రాయ మంగళ ఆనంద కర్పూర మంగళ నేరాజనం దర్శయామి నమస్కరోమి లక్ష్మీరమణ గోవింద అన్నదాత. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సాకి ఆనంద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా బరంపూర్ గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాన్ని కోడద్ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమర్పిస్తున్నామని అన్నారు. గ్రామస్తుల ఐక్యతకు ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. మేము ఈరోజు బరంపూర్లో స్వామివారు వెలిసినటువంటి వెంకటేశ్వర సన్నిధికి ఈరోజు రావడం జరిగింది. మా గ్రామస్తులు గత 4-5 సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి తొలి పంటలు పెట్టిన తర్వాత
పంటలు చక్కగా పండాలని, పాడి పశువులు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ కూడా ఐరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మా కోడూరు గ్రామం నుంచి ప్రతి ఇంటి నుండి కూడా ఆడమగ భేదం లేకుండా అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి కోడూరు గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘభవనంలో నిర్వహించిన ఏఐటీయూసీ యూనియన్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 4 కోడ్లను తీసుకొచ్చిందని, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు ఆరోపించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులను శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక అనుకూల నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర నాయకులు మధుకర్, మోహన్ రెడ్డి హాజరై పలు అంశాలపై శిక్షణ అందించారు. మార్క్సిస్టు మూల సూత్రాలపై మధుకర్, ప్రపంచీకరణ, దాని ఫలితాలపై మోహన్ రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు కళ్ళెపల్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుగుణంగా 4 లేబల్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తోందన్నారు. వాటిని రద్దు చేయాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. కార్పొరేట్లకు దోచిపెట్టేలా కేంద్ర సర్కార్ వ్యవహారం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా మరి పెట్టుబడిదారులకు దోచిపెట్టి పేదలకు, పేద ప్రజలకు, కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి మోడీ మూడోసారి అధికారానికి వచ్చిన వెంటనే మరిన్ని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. దాని మీద ఏఐటీయూసీగా ఈ దేశంలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం. మరొక పక్క మరి కార్మికుల చట్టాలతో పాటు ఈనాడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క చేతులు విరగొట్టేటువంటి పని, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం. 1 సంవత్సరం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిరంతరం చేసినప్పటికీ ప్రభుత్వం వారిని మోసం చేసి ఆ చట్టాలను అమలు చేయనని చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని రద్దు చేయకపోవడం కూడా మనం చూస్తుంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇంకా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ దేశంలో రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషంగా లేరు. కేవలం ఆయన స్నేహితులైనటువంటి అదానీ, అంబానీ వారి యొక్క ఆస్తులు పెంచుకుంటూ వారిని దోచిపెట్టేందుకోసం, వారికి స్నేహితులు లాభం కోసం ఈ మోడీ గారు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆయన చెప్పిన మనకు అంతకుముందుకే ఈ దేశంలో మరి నల్లధనం ఉన్నటువంటి డబ్బునంతా కూడా స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఆ డబ్బునంతా కూడా తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా చేయలేదు. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ మళ్ళీ అధికారానికి వచ్చి మరొకసారి మళ్ళీ మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున కార్మిక వర్గం కార్మిక చట్టాల రక్షణతో పాటు అదేవిధంగా ఈ యొక్క ప్రజల తరపున మీ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఏఐటీయూసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజ్, నేను ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏఐటీయూసీ నాయకత్వాన 2 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఇందులో కార్మికులు ప్రధానంగా చట్టాల గురించి, ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి అవగాహన చేసుకొని వారు కూడా ఒక నాయకులుగా ఎదిగి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఈ క్లాసులు నిర్వహించబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీడీ కుటుంబరావు హాజరై తనిఖీ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ కుటుంబరావు మాట్లాడుతూ
2023-24 ఆర్థిక సంవత్సరంలో తలమడుగు మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో 1,87,00,000 రూపాయల విలువైన పనులు జరిగాయన్నారు. 15 లక్షల రూపాయల మెటీరియల్ పనులు జరిగినట్లు తెలిపారు. రికార్డు లోపాలు, పనిలో జరిగిన లోపాలకు పెనాల్టీలు వేస్తామని, భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, ఏపీఓ మేఘమాల తదితరులు పాల్గొన్నారు. 15వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ఈ రోజున తలమడుగు మండలంలో ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. మరి గత ఆర్థిక సంవత్సరంలో మన మండలంలో 187 లక్షల రూపాయల వేతనాలు, అదేవిధంగా 14 లక్షల రూపాయల మెటీరియల్ సంబంధించిన పనులు జరగడం జరిగింది. అయితే ఈ మొత్తం ఈ 2 కోట్ల రూపాయల పనులకు సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన పనుల్లో ఎటువంటి అవకతవకలు కానీ లేదంటే తేడాలు కానీ ఎటువంటివి జరగలేదు. రికార్డు నిర్వహణలోనే కొంచెం అక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయి. మరి రాబోయే కాలంలో ఆ రికార్డులు సరైన పద్ధతిలో నిర్వహించడానికి గాను కొన్ని చోట్ల కొద్దిగా వాళ్ళకి పెనాల్టీని విధించడం జరిగింది. ఎక్కువ పొరపాట్లు జరిగిన చోట కొంచెం 1000 నుంచి 2000 వరకు వాళ్ళకి పెనాల్టీ విధించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా కోసం చాలా సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. దీంతో ఈ రోజున ఈ ప్రజావేదిక కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ. ఏయూ నిర్లక్ష్యంతోనే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకతీయ విశ్వవిద్యాలయం సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని ఆర్ట్స్ డిగ్రీ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ గైర్హాజరైనట్లు చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి అధికారుల తప్పిదం వల్లనే జరిగిందన్నారు. ఈ విషయంలో కాకతీయ యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో కలగజేసుకుని విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అందులో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ 21 మేన ఎగ్జామ్ జరిగింది గ్లోబల్ పాలిటిక్స్ సబ్జెక్ట్లో. దాదాపుగా 15 స్టూడెంట్స్ అటెండ్ అయిన ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్లో ఆబ్సెంట్ అని చూపించింది. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు అటెండ్ అయినట్టు, ఏదైతే అటెండెన్స్ షీట్ ఉంటుందో దాని మీద సైన్ చేసినట్టు. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అడిగారు ఈ మిస్టేక్ ఎలా జరిగిందని. సో కాలేజ్ ద్వారా చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా మళ్ళీ వాళ్ళు కలెక్టర్ దాకా రీచ్ అయ్యారు. కలెక్టర్తో మాట్లాడిన తర్వాత కూడా తను కూడా నేను చూసుకుంటా, హ్యాండిల్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా స్టిల్ అక్కడ కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు ప్రాబ్లమ్ని పట్టించుకోవట్లేదు. ఈ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్గా ఈ కాలేజ్ ఉంది. అక్కడ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా పోస్ట్ పంపినా రెగ్యులర్గా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఎలాంటి తొందరపాటులో చూపెట్టట్లేదు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళకి ఆప్షన్ పడిందో ఫైనల్ సెమిస్టర్లో ఉంది, ఇది 15 స్టూడెంట్స్ లైఫ్ ఇప్పుడు డేంజర్లో ఉంది. వాళ్ళ కెరియర్ డేంజరస్గా ఉంది. వాళ్ళు ఎటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ జరగడం లేదు. ఒక స్టూడెంట్కి సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రెసెంట్గా అడ్మిషన్ వచ్చింది, కానీ ఈ రిజల్ట్ ఫెయిల్ చూపెట్టడం వల్ల తనకు అక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫర్దర్గా ఎటువంటి గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో వెళ్ళలేరు. టోటల్గా 15 స్టూడెంట్స్ వన్ ఇయర్ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అందులో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు వెళ్ళలేరు. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డా వాళ్ళు ఎలిజిబుల్ లేరు. దానికోసం గవర్నమెంట్ కాలేజెస్ చూపుతున్న ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ ఏదైతే నిర్లక్ష్యం చూపిస్తుందో, ఏదైతే ఇక్కడ ప్రాబ్లం జరిగిందో దీన్ని ఎటువంటి సాల్వ్ చేయడానికి ముందు చూపెట్టడం లేదు. వాళ్ళు ఇందులో ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలకు వరి పంట బోనస్కు బడ్జెట్లో నిధులు కేటాయించి రైతుల ప్రభుత్వంగా నిరూపించుకున్న ప్రభుత్వానికి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే రైతులకు 25% నిధులు కేటాయించడం అన్నది ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. మన ప్రజాప్రభుత్వం చేసింది. అదే కాకుండా ఈ బడ్జెట్లో 2,91,159 కోట్లలో అగ్రికల్చర్కు అంటే వ్యవసాయానికి 72,650 కోట్లు, అదేవిధంగా ఉద్యాన పంటలకు 737 కోట్లు, సాగునీటికి 26 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1980 కోట్లు,
దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలి. సమగ్ర కులగణన సాధనా యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో సభ నిర్వహణ. ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. కేంద్రం వైఖరిపై ఏఐటీయూసీ రాష్ట్ర నేతల ధ్వజం. 2 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించిన నాయకులు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. పాఠశాలల్లో సందడిగా సాగిన బోనాల పండగ వేడుకలు. పండగ ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా ఉత్సవాలు. మాస్టర్ మైండ్స్ పాఠశాలలో జరిపిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.